వయాగ్రా బిళ్ళలు వాడితే మామూలుగా ఏమీ రావండి. కానీ కొంతమందికి మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తలనొప్పి, నడుము నొప్పి, కండాల నొప్పి, కడుపు వికారం, తిప్పడం ఉంటాయి. మామూలుగా అవి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్. అవేమీ ఎలర్జీ రియాక్షన్ కాదు, ఏం కాదు. అంతే మామూలుగా ఉండేవి ఇంతే. తలనొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, కండాల నొప్పి ఉంటుంది, కడుపు వికారం ఉంటుంది. వీటిని సైడ్ ఎఫెక్ట్ అవి ఒక రోజుల్లో పోతాయి. 1-2 రోజుల్లో ఆ సైడ్స్ తగ్గిపోతాయి. అందుకనే అందరికీ ఉండవు. ఓన్లీ ఒక 10% లోపు ఉంటుంది. అందరికీ ఉంటుంది. తక్కువ ఎవరికి వయాగ్రా అంతా ఇవ్వదు. వయాగ్రా అంటే ఏంటి? దానికి బాగా సిల్డాఫిల్, అది ఫస్ట్ జనరేషన్ డ్రగ్. ఓన్లీ 4 అవర్సే దాని యాక్షన్. తర్వాత టాడాల్ఫిల్ సెకండ్ జనరేషన్, అది దాదాపు 36 అవర్స్ దాని యాక్షన్ ఉంటుంది. 30 వర్డినాఫిల్ థర్డ్ జనరేషన్. ఒకదాని ఒకటి ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్లో సిల్నాఫిల్ అయితే కొద్దిగా కళ్ళు బ్లూగా అవ్వడం, బ్లూగా కనబడడం, రకరకాల ఉపయోగిస్తాను. అలాంటివన్నీ సెకండ్ జనరేషన్ టాడాల్ఫిల్ చెరగలేకపోయాయి. ఇంకా అవి ఇప్పుడు ఇది మామూలుగా జరిగే సైడ్ ఎఫెక్ట్స్. ఇలా కాకుండా వాడకున్న వాళ్ళు ఎవరు అంటే గుండె జబ్బుండి సార్బిట్రేట్ టాబ్లెట్స్ వాడుతుంటే, సార్బిట్రేట్ లాంటి టాబ్లెట్స్, ఐసార్ లాంటి టాబ్లెట్స్, అవి ఇది నైట్రేటే. ఏది వయాగ్రా కూడా నైట్రేటే. సార్బిట్రేట్ నైట్రేటే, వాసోడైలాటర్. దాంతోపాటు గుండె జబ్బు వాళ్ళు సార్బిట్రేట్ వాడి వేసుకుని దాంతోపాటు వయాగ్రా వేసుకుంటే డబల్ పవర్ అవుతుంది. డబల్ పవర్ అయ్యి కొంతమందికి పల్స్ విరిగిపోయి, సోరిపోయి, బీపీ డౌన్ అయిపోయి ఒక్కోసారి సీరియస్ అవ్వచ్చు. అంచేత గుండె జబ్బు ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మీదే వాడాలి. అది గుర్తుంచుకోండి. రెండోది లివర్ జబ్బు, కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు కూడా వీటిని వాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా వాడాలని డాక్టర్ సలహా మీదే వాడచ్చు అంటే అట్లా వేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వాడకూడదు. తక్కిన వాళ్ళందరూ వాడుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఎవరి మట్టుకు వాళ్ళు వయాగ్రా వాడడం కరెక్ట్ కాదు. డాక్టర్ ఇస్తేనే, డాక్టర్ రికమెండ్ చేస్తేనే వాడాలి. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు వాడకూడదు గుర్తుంచుకోండి. అసలు ఏ మంది అయినా సరే డాక్టర్ సలహా వేయాలండి. ఇప్పుడు ఏంటి ఊరికి బజార్లో పెప్పర్మెంట్ కొనుక్కొని తీసుకుని వేసుకున్నారు, లేని బాధలు ఇచ్చి పెట్టుకున్నారు. ఏం పెప్పర్మెంట్లు కాదు, ఇది మందు. ఈ మందుని ఎప్పుడు వాడాలి, ఎవరు వాడాలి, ఎలా వాడాలని తెలుసుకోవాలి. ఆ రకమైన అవగాహన ఉంటేనే ఆ వాడడం అవసరం.